నమస్తే, వెల్కమ్ టు 9+ న్యూస్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఒక దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మైనర్ బాలికపై సామూహిక అత్యాచార ఘటన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కొత్తగూడెం 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గరీపేటలో ఈ దారుణం జరిగింది. ముగ్గురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇక దర్యాప్తు వేగంగా సాగుతోంది. టౌన్ సబ్ ఇన్స్పెక్టర్ రాజశేఖర్ ఈ కేసును పర్యవేక్షిస్తున్నారు. ఘటనపై లోతైన దర్యాప్తు జరుగుతోందని ఆయన స్పష్టం చేశారు. విచారణ పూర్తయిన తర్వాతే పూర్తి వివరాలు వెల్లడిస్తామని రాజశేఖర్ ప్రకటించారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా చూస్తామని పోలీసులు హామీ ఇచ్చారు. ఈ ఘటనపై స్థానికంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి దేవేందర్ అందిస్తారు. దేవేందర్, చెప్పండి, యాక్చువల్ గా ఏం జరిగింది ఖమ్మంలో? భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గ్యాంగ్ రేప్ కలకలం సృష్టించింది. దాదాపు 3 నెలల పాటు ఈ ప్రక్రియ అంతా కొనసాగింది. కానీ గత 3 రోజుల క్రితం ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలోని గరీబ్పేట ప్రాంతంలోని ఒక 17 ఏళ్ల యువతిపై పక్కనే ఉన్న యువకుడు స్నేహం పేరుతో ప్రేమిస్తున్నానని నటించి అతను మరియు అతని స్నేహితులు కూడా ఒక్కసారిగా గ్యాంగ్ రేప్ కి పాల్పడ్డారు. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సో పూర్తిగా బాలిక తల్లికి చెప్పడంతో తల్లి ఆలస్యంగా పోలీస్ స్టేషన్ వెళ్లి ఫిర్యాదు చేసింది. వెంటనే ఆ 3 యువకుల మీద పోలీసులు ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి పోక్సో యాక్ట్ కింద నమోదు చేసిన పరిస్థితి కనబడతా ఉంది. వివరాలన్నీ కూడా త్వరలో వెల్లడిస్తామని ఆ కొత్తగూడెం డిఎస్పీ కూడా క్లియర్ గా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. గరీబ్పేటలోని ఒక మైనర్ బాలికపై ఈ 3 కూడా కలిసి అత్యాచారం చేశారని చెప్పేసి కూడా ఈ ఎఫ్ఐఆర్ లో అయితే పోలీసులు చేయడం జరిగింది. సో పూర్తిగా బాలికతో స్నేహం పేరుతో నటిస్తూ బాలికని మాయమాటలు చెప్పి ఆ గరీబ్పేటలోని ఒక నిర్మానుష ప్రాంతానికి తీసుకువెళ్లి అక్కడ ఎవరైతే ఈ ప్రధాన నిందితుడు ఉన్నారో అతని పేరు కూడా ఇంకా మీడియాకి వెలువడలేదు. అతను ఆటో డ్రైవర్ గా పనిచేస్తుంటాడు. అక్కడే అతని స్నేహితులు కూడా మరో 2 అక్కడ కాపు కాసుకున్నారు. అతని 2 స్నేహితులు కూడా ఒకరి తర్వాత ఒకరు అమ్మాయి మీద బలాత్కారానికి అయితే ఒడిగట్టారని చెప్పేసి కూడా పోలీసులకు చెప్పిన పరిస్థితి కనబడుతుంది. అక్కడి నుంచి ఆ బాలిక ఇంటికి వెళ్ళింది. ఇంటికి వెళ్ళిన తర్వాత బాలిక ప్రవర్తనలో మార్పు రావడంతో ఒక్కసారిగా ఆ బాలిక తల్లి ఏమైందమ్మా అని చెప్పేసి ఆ బాలికను అడగడంతో ఆ బాలిక జరిగిన విషయాన్నంతా కూడా తన తల్లికి చెప్పింది. తన తల్లి విషయం తెలుసుకుని హుటాహుటిన పోలీస్ స్టేషన్ కి వెళ్లి కొత్తగూడెం 2 టౌన్ పోలీసులో ఫిర్యాదు చేసింది. దాన్ని అంటే గత 3 రోజుల క్రితం జరిగిన ఘటనతో నిన్న ఆదివారం ఫిర్యాదు అందడంతో వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని నిందితుడు ఆటో డ్రైవర్ అవుతున్నారో ఆటో డ్రైవర్ తో పాటు అతని 2 స్నేహితుల్ని కూడా అరెస్ట్ చేసి అతని మీద పోక్సో యాక్ట్ నమోదు చేసి అతన్ని స్టేషన్ లో ఉంచడం జరిగింది. సో పూర్తిగా ఈ ఘటన మీద పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిజాలు తీసుకుంటే ఇంకా అంటే ఆధారాలు పూర్తి స్థాయిలో సేకరించిన తర్వాత వీళ్ళని కోర్టుకు రిమాండ్ చేస్తామని చెప్పేసి కూడా చెప్పారు. దీని మీద డిఎస్పీ కూడా స్పందించిన పరిస్థితి అయితే మనం ఇక్కడ చూసుకోవచ్చు. మాధవి. రైట్, థాంక్యూ దేవేంద్ర.